హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్క్రిప్టెడ్ టాక్స్ విత్ సత్య. ఈరోజు మన ముందున్నారు అజయ్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐమ్ గుడ్. Good. సో మీరు అజయ్ గారు అంటే ఒకటే గుర్తొస్తుంది, విక్రమార్కుడు. Hmm. సో మీ రోల్ అందులో చాలా వైలెంట్‌గా ఇట్స్ క్రూడ్ అని చెప్పొచ్చు. Mhm. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? లైక్ బయటకెళ్తే See, to be very honest with you, విక్రమార్కుడు జరిగి ఆల్మోస్ట్ 15 years పైన అయిపోయింది. ఐ హేట్ ఫర్ ఎ రీజన్ ఇంకా విక్రమార్కుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే నాకు డౌట్ ఏమొస్తుందంటే తర్వాత నేను బెటర్ వర్క్ చేయలేదా లేకపోతే ఏంటి, బట్ దట్స్ ద బిగ్గెస్ట్ రోల్ ఇన్ మై కెరియర్ థ్యాంక్స్ టు మిస్టర్ రాజమౌళి గారు అండ్ ఆల్. బట్ ఎక్కడో దెన్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. సో ఇట్స్ బీన్ 15 years is చాలా పెద్ద టైం కదా. సో దెన్ ఐ డిడ్ ఆర్యా 2. వెరీ గుడ్ ఫిలిమ్స్ ఇన్ ఫ్యాక్ట్. నా విక్రమార్కుడు అంటే సగం కోపం సగం ఆఫ్ కోర్స్ ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్ కాబట్టి అదో మిక్స్డ్ రియాక్షన్ ఉంటుంది నా విక్రమార్కుడు గురించి చెప్పినప్పుడల్లా. మహేష్ బాబు గారితో కూడా మీరు బాగా అవును, మూవీస్ చేశారు ఫ్రెండ్ రోల్ గా. సో మీకు మహేష్ బాబు గారికి ఉన్న బాండ్ హౌ See, ఇస్ ఇట్? see, what I strongly believe is when beginning days of career actually, 2000 ఆ టైంలో నా కెరియర్ స్టార్ట్ అయింది. సో ఆయన కెరియర్ అప్పటికే ప్రాబబ్లీ ఒక్కడు 7th ఫిలిం అయింది. సో యా, ఆల్మోస్ట్ బిగినింగ్ డేస్ అనుకోవచ్చు. దట్ వాజ్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఆయనకి యాక్చువల్ మహేష్ గారికి. సో నేను అందులో ఫ్రెండ్ రోల్ చేశాను. ప్రాబబ్లీ ఆ ఎర్లీ డేస్ కలిసిన వాళ్ళందరూ కూడా విల్ బి వెరీ ప్రిటీ క్లోజ్ ఎక్కడో సమ్వేర్. ప్రాబబ్లీ వి మైట్ నాట్ అంటే రెగ్యులర్ గా మాట్లాడినా మాట్లాడకపోయినా కంటిన్యూస్ టచ్ లో ఉన్నా లేకపోయినా ఒక క్లోజ్ బాండింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ హిజ్ ఎర్లీ డేస్ అండ్ ఆల్. ఆయన స్టార్ అవ్వక ముందు అండ్ ఆల్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ స్టార్, బట్ యా దోస్ ఎర్లీ డేస్ ఆర్ వెరీ అంటే బాగా గుర్తుంటారు అక్కడ కలిసిన మనుషులు అనేది ఫీలింగ్. సో బాండింగ్ ఈస్ వెరీ గుడ్. అండ్ మీరు విక్రమార్కుడు ఎస్ఎస్ రాజమౌళి గారితో చేశారు. సో అప్పటికి ఇప్పటికి మీరు ఆయన ఏమైనా డిఫరెన్స్ చూస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన మూవీస్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ లో నడుస్తుంది. అప్పుడు ఎలా ఉండింది? లైక్ హౌ క్విక్ ఆర్ ఇస్ ఇట్ స్లో బ్యాక్ దెన్ ఆల్సో? సి, ఇట్స్ నాట్ అబౌట్ టైం గురించి కదండి. ఇట్స్ నాట్ అబౌట్ టైం, ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ అండ్ ఎండ్ ప్రోడక్ట్. యా, అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ థింగ్ రైట్ ఫ్రమ్ ఆయన శాంతి నివాసం చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది ఆయనతో. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 లో నేను చిన్న రోల్ చేశాను రాజీవ్ గ్యాంగ్ లో. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎనార్మస్ అండ్ ద హోల్ వరల్డ్ ఈజ్ సేయింగ్ ఆయన ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్. అండ్ వెరీ ఆయన ఫిల్మోగ్రఫీలో ఎక్కడో నేను కూడా 4-5 ఫిల్మ్స్ ఉన్నాను. ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ ఇట్. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద థింగ్. అంటే రాజమౌళి గారితో నేను వర్క్ చేశాను అనేది ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్. ఒక రకంగా నాకు విక్రమార్కుడు ఒక పెద్ద బ్రేక్ వచ్చింది కానీ అంతా కూడా ఆయన డైరెక్షన్ లోనే ఐ టేక్ వెరీ ప్రైడ్ అనమాట. నాకు చాలా గర్వంగా ఉంటుంది ఆయన ఫిల్మోగ్రఫీలో నేను కూడా ఒక 4-5 సినిమాలు చేయగలిగానని. అంటే ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్ యాక్చువల్లీ. అంటే మీరు తమిళ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేశారు, ఇక్కడ కూడా వర్క్ చేశారు. సో మనకి వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? సి, వర్క్ ప్రొసీజర్ ఇదంతా కూడా సేమ్. దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ అండ్ ఆల్. నాకైతే ఏమనిపించలేదు. ఎక్సెప్ట్ దట్ నాకు భాష రాదు కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. లేకపోతే కొంచెం సి వాట్ ఐ బిలీవ్ ఈజ్ అన్లెస్ అంటిల్ మీకు కల్చర్ తెలియకపోతే ఆ ఏరియా. ఇప్పుడు నాకు తెలుగు, నాకు ఇక్కడ కల్చర్ తెలుసు. సో ఇట్స్ ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద కల్చర్. చాలా చాలా ఇంపార్టెంట్ అది. తమిళ్కి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్, కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ఆల్ ద సేమ్. వర్క్ మోడ్ సేమ్, ఇట్ ఆల్ స్టార్ట్స్ అనమాట. అన్ని సిమిలర్ కండిషన్స్ లో జరుగుతాయి. సో నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ ఎక్సెప్ట్ ఫర్ లాంగ్వేజ్ బ్యారియర్ టు మీ వెన్ ఐ గో అండ్ వర్క్ దేర్. అంతే తప్పితే మిగతా అంత 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 నార్మల్. సో లాంగ్వేజ్ బ్యారియర్ ని మీరు ఎలా మేనేజ్ చేశారు అక్కడ? సి, తెలుగు ట్రాన్స్లేషన్, వన్ గుడ్ ఏడి, ఒక మంచి ఏడి తెలుగు వచ్చినప్పుడు ఉంటే లక్కీలీ ఒకరిని చూసుకొని ట్రాన్స్లేషన్ చూసుకొని ప్రాబబ్లీ తెలుగులో అయితే నేను ఎలా చెప్తానని చెప్పి దాన్ని కొంచెం సింక్ చేయడమే. అండ్ లిటిల్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ డైరెక్టర్ అండ్ ఏడీస్ అండ్ ఆల్. మన లాంగ్వేజ్ లో అయితే కొంచెం భాష వచ్చి కాబట్టి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాం. వేరే లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రాసెస్ ఒకటే. కల్చర్ అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసారా మీరు అక్కడ? అంటే నేను యాక్చువల్లీ అదే చెప్తున్నాను. మనం మనం పుట్టి పెరిగిన చోట కల్చర్ ఎక్కువ చేస్తాం. అంటే ఎక్కువ మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. అంటే ఎంతో కొంత తెలుసుకుంటాం కానీ ఆ టైంకి ఎక్కడో ఐ మీన్ ఫుడ్ దగ్గర ఇప్పుడు మనకి 3-4 ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు మనకి కల్చర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ జరిగే ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయి, ఫుడ్ అవన్నీ తెలియడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాంగ్వేజ్ స్లాంగ్స్ ఇంపార్టెంట్ తెలుసుకోవడం. తెలిస్తే ఏంటంటే నీ యాక్టింగ్ లో కొంచెం ఆ డీటెయిలింగ్ వస్తుంది.
ఎక్కడో నీకు తెలియని బాడీ లాంగ్వేజ్ వస్తుంది, అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. కల్చర్ అయితే మొత్తం తెలుసుకోలేం, బట్ ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత. సో మీరు ఇప్పటి వరకు తెలుగు, తమిళ్ ఇలా చేశారు. బాలీవుడ్ అలా ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? డెఫినెట్ గా చేయాలని ఉంది, బట్ సి ఐఎమ్ హ్యాపీ హియర్. తెలుగు, తమిళ్ అండ్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ హియర్. సి ఏదైనా మంచి చేస్తే మంచి చేయాలి. దిస్ నో పాయింట్ లైక్ యూనో వెళ్ళి మళ్ళీ చిన్న చిన్న రోల్స్ కానీ లేకపోతే అలా ఇష్టం లేదు నాకు. సంథింగ్ రియలీ హూ డజంట్ వాంట్ టు వర్క్ ఇన్ బాలీవుడ్? అందరికి నేషనల్ లెవెల్ రికగ్నిషన్ అది. ఇంతకుముందు ఏమైందంటే వెన్ వీ స్టార్టెడ్ బాంబే లైక్ అసలు ఎంట్రీ ఉండేది కదా. టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, అసలు ఎంట్రీ కానీ లేదా అసలు ఇంకా ఓపెన్ చెప్పాలంటే పట్టించుకునే వాళ్ళు కాదు. ఇన్ఫాక్ట్ బికాస్ బిగ్గర్ ఇండస్ట్రీ అండ్ ఆల్ సౌత్ నుంచి తొందరగా అంటే చాలా రేర్ గా, ఎక్సెప్ట్ ఫర్ హీరోయిన్స్ హీర్ అండ్ దే ఆర్ వెరీ బిగ్ హీరోయిన్స్ ఫ్రమ్ సౌత్. బాంబేలో పనిచేసిన ఉన్నారు కానీ హీరోలు కానీ క్యారెక్టర్ యాక్టర్స్ కానీ వీళ్ళంతా చాలా తక్కువ. ఆఫ్టర్ బాహుబలి అండ్ ఆల్, after Mr. Rajamouli and all, people started taking South very seriously. And we are doing good. And అప్పటికి ఇప్పటికి కూడా వాట్ ఐ బిలీవ్ ఇస్ మన సౌత్ సైడ్ చాలా పిక్ అయింది బాలీవుడ్ కన్నా కూడా. సో మేబీ దాని వల్ల కూడా వి హావింగ్ ఇంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ See, it has become global now. It's not ఇప్పుడు regional languages గానీ ఆ barriers ఏం లేవు. With all the OTTs and all, Netflix is like, you know, ఏదైనా బాగున్న ఒక మంచి వెబ్ సిరీస్ ఏదన్నా కానీ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ డబ్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ స్పానిష్, ఫ్రెంచ్, ఇఫ్ ఇట్స్ రియలీ గుడ్. సో బ్యారియర్స్ పోయినాయి. ఇట్స్ వెరీ గ్లోబల్ నౌ. యాక్టర్ కెన్ బి ఎనీవేర్ నౌ. ఇట్స్ నాట్ దట్ సౌత్ ఇండియన్ యాక్టర్, నార్త్ ఇండియన్ యాక్టర్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ, గ్లోబల్ ఇండస్ట్రీ నౌ. బికాస్ ఆఫ్ దీస్ ఓటీటీస్ అండ్ ఆల్ ఆ డోర్స్ అని ఓపెన్ అయిపోయినాయి. సో దాంతో ఏంటంటే ఒక ఏరియాకి రెస్ట్రిక్ట్ అవడం, యాక్టర్ని కదా, ఎనీ టెక్నీషియన్, ఎనీ డైరెక్టర్ అండ్ ఆల్. ఎక్కడో ఇంత ముందు మనకి తెలిసే కాదు కొన్ని. We know the best filmmakers from each and every country because of these OTTs and all. Thanks to OTTs and all, exposure ఎక్కువైంది ఆడియన్స్ కూడా. ఆడియన్స్ ఇంటెలిజెన్స్ పెరిగింది బాగా. దే వర్ ఆల్వేస్ ఇంటెలిజెంట్, బట్ ఇంకా పెరిగింది ఇప్పుడు ఉన్న ఎక్స్పోజర్ అండ్ ఆల్. యా, గుడ్ ఫర్ ఇండస్ట్రీ. మీరు ఇప్పటి వరకు చేసిన రోల్స్ కాకుండా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ రోల్ లైక్ డిఫరెంట్ గా చేయాలని ఏమైనా ఉందా? నాకు ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఒక 250 ఫిల్మ్స్ చేసి ఉంటాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 25 years, 20 odd years. నేను ఇప్పుడు కూడా 4-5 క్యారెక్టర్స్ చేశాను ఇప్పటి వరకు. ఏదో నెగిటివ్ రోల్ ఆర్ కొంతవరకు పాజిటివ్ రోల్, లేకపోతే హెంచ్మెనో, మెయిన్ విలన్ బ్రదరో, కొడుకో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒకటే కైండ్ ఆఫ్ రోల్స్ రకరకాల సినిమాలు చేశాను నేను. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాకు చాలా రోల్స్ ఉన్నాయి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా. See, now I started as a father in Pushpa 2 and all, doing couple of films as a father now. So trying to explore కొత్త ఇంతకుముందు ఎప్పుడు చేయని కూడా అసలు యాక్చువల్లీ ఇప్పుడే ఎక్కువ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద ప్లేస్ ఐఎమ్ ఇన్ అండ్ ఆల్. ఇప్పుడే ఇంకా బెటర్ రోల్స్ చేయొచ్చు నా ఫీలింగ్. అంటే ఈ రోల్ అయితే బాగుంటుంది అని ఏమైనా అనిపించింది? అంటే ఇప్పుడు పర్టికులర్ రోల్ అని కాదు కానీ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. లైక్ యూనో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇదర్ బ్లాక్ ఆర్ వైట్ ఉండే రోల్స్. సో ఇదర్ యు ఆర్ ఎ గుడ్ గై ఆర్ ఎ బ్యాడ్ గై ఆర్ ఎ వర్స్ గై. నౌ ఇట్స్ లైక్ there's a call గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి మధ్యలో, సమ్వేర్ ఇన్ బిట్వీన్. సి ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు అంటే ఈవెన్ వెన్ యూ ప్లే క్యారెక్టర్ అండ్ బయట కూడా దేర్ ఈస్ ఎ గ్రే ఇన్ ఎవ్రీవన్. ఎక్కడో యూ బీయింగ్ సెల్ఫిష్ ఎట్ సమ్ టైమ్స్, బాగా నువ్వు స్వార్థం ఎక్కువైపోయి నువ్వు తర్వాత చేయకూడదు అనిపించుంటుంది, బట్ నువ్వు చేసేసి ఉంటావు. ప్రాబ్లీ అంత హార్మ్ఫుల్ అయ్యి ఉండొచ్చు, అది ఉండకపోవచ్చు. దోస్ లైన్స్ లైక్ దోస్ క్యారెక్టర్స్ లైక్ వెరీ గ్రే ఇన్ బిట్వీన్, నాట్ ఇది బ్లాక్ ఆర్ వైట్, మధ్యలో గ్రే ఇష్యూ ఉంటాయి కొన్ని. ప్రాబ్లీ అలాంటి రోల్స్ ఏమన్నా ఇట్ విల్ బి మోర్ ఛాలెంజింగ్. ఓకే, అంటే నాట్ కంప్లీట్లీ విలన్, నాట్ కంప్లీట్లీ గుడ్, సిచువేషన్స్ బట్టి కొన్ని క్యారెక్టర్స్ వెళ్తూ ఉంటాయి కదా. సో యా. ఓకే, సో ఇప్పటి వరకు మీరు 250 మూవీస్ చేశానన్నారు. సో యాక్టింగ్ కాకుండా డైరెక్షన్ కానీ, ప్రొడ్యూసింగ్ కానీ ఇలాగ ఏమైనా ట్రై చేయాలి? యాజ్ ఆఫ్ నౌ అయితే అలాంటి ఆలోచన ఏం లేదు. డెఫినెట్ గా ఫ్యూచర్ లో అదే చేస్తాను. ఎందుకంటే నేను దగ్గర నా 2021 ఉన్నప్పుడు స్టార్ట్ అయిపోయాను. సో వాట్ ఐ నో ఈస్ ఇదే తెలుసు నాకు. బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మిగతా బిజినెస్లు కానీ అవి నేను ఎప్పుడు చేయలేదు, నాకు వేరే తెలియదు కూడా. సో వాట్ ఐ నో ఈస్ ఓన్లీ సినిమా. సో ఫ్యూచర్లో ఏం చేసినా కూడా సంథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్సే చేస్తాను నేను.
ఏదన్నా కూడా, ఎందుకంటే నాకు తెలిసింది ఇదే. సో బయట వేరేం తెలియదు నాకు. సో ఆఫ్ కోర్స్ సంథింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు సినిమానే ఫ్యూచర్లో కూడా ఉంటాను నేను కంటిన్యూస్. మీరు మధ్యలో మీ ఇంటర్మీడియట్ టైంలో నేపాల్కి వెళ్ళారు అని చెప్పేసి చూసాము. సో అప్పటికి మీరు ఇండస్ట్రీకి వెళ్దామని అనుకున్నారా, లేకపోతే మేబీ ఆఫ్టర్ దట్ దట్ వాజ్ ఎక్స్పీరియన్స్? ఎ ఫేజ్ వెన్ యూ బీయింగ్ అప్పుడే టీనేజ్ అయిపోయి జస్ట్ 18-19 ఆ టైంలో ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అప్పటికి ఇండస్ట్రీ అని ఏం అనుకోలేదు. ఐ సా ఎ ఫిలిం కాల్డ్ 7 Years in Tibet, బ్రాడ్ పిట్, అండ్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ బేస్ చేసి రియల్ ఈవెంట్స్ మీద చేసిన ఫిలిం. అందులో ఏంటంటే 2 ఫారినర్స్ ఎక్కడో టిబెట్ వెళ్ళి దలైలామాని కలిసి, ఎట్ దట్ టైం ప్రెసిడెంట్ దలైలామా చూసుకుంటే, టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇప్పుడున్న పెద్ద లామా దలైలామా ఉన్నారు కదా ఆయన. సో ఐ వాజ్ అట్రాక్టెడ్ టు దట్ ఫిలిం ఎక్కడో. అంటే Okay. సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేయమంటారు కదా, డెఫినెట్గా చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మా మౌంటైన్స్ అవన్నీ కూడా చూడాలని ఒక ఆలోచనతో నేను నా ఫ్రెండ్ వెళ్ళిపోయాం అంతే. దేర్ ఇస్ నో రీజన్ ఫర్ దట్ పర్టికులర్గా, అది ఇదని రీజన్ ఏం లేదు. బట్ యా, నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు లైఫ్లో ఏదైనా జరిగిందంటే ప్రాబబ్లీ ఐ లెర్న్ సో మచ్. అంటే ఆ ట్రావెలింగ్ వల్ల చాలా నేర్చుకుంటాం యాక్చువల్లీ. యూ మీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. సో కాఠ్మండు వాజ్ ఎ హబ్ దెన్, అంటే వెరీ కాస్మో, అన్ని దేశాల నుంచి టూరిస్టులు వచ్చేవాళ్ళు. సో ద ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా నాకు చాలా నేర్పించింది లైఫ్లో. ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ. ట్రావెలింగ్ అనేది ఐ కీప్ టెలింగ్ మై సన్, ఎప్పుడో ఒకసారి ఒక 6 నెలల్లో సంవత్సరం వెళ్ళిపోరాను వీటన్నా. సో ఐ వాంట్ హిమ్ టు ట్రావెల్. యూ మీట్ పీపుల్, వాళ్ళతో మాట్లాడి నువ్వు మేనేజ్ చేస్తావు కదా విత్ లిమిటెడ్ రిసోర్సెస్. అంటే ట్రావెలింగ్ అంటే విపరీతమైన డబ్బులు, స్టార్ హోటల్స్ కాదు. వేర్ యూ నో హిచ్ హైకింగ్ అండ్ ఆల్, గోయింగ్ హియర్ అండ్ దేర్. అలా వెళ్తే యూ లెర్న్ మచ్ బెటర్ అని చెప్పేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్. యా, ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ బాయ్ దెన్. సో ఆ టైంలో అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంతే, ఇంకేం లేదు అంతకన్నా. బ్యాక్ ప్యాక్. యా, ఇట్స్ కంప్లీట్ బ్యాక్ ప్యాక్ దిస్ థింగ్. అంటే బెస్ట్ ఏంటంటే వి స్టార్టెడ్ ఫ్రమ్ విజయవాడ in a general compartment to Guwahati, from there New Jalpaiguri, and from there Kathmandu by road 14 hours. Then we went to Nagarkot, Pokhara and all the areas. నేను ఇదంతా ఎందుకు చెప్తుందంటే డీటెయిల్గా, ఈ ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలామంది కలుస్తారు, రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తాం. అండ్ యూ విత్ లిమిటెడ్ రిసోర్సెస్, అంటే మనీ వైజ్గా చాలా తక్కువ రిసోర్సెస్ ఉంటాయి నీ దగ్గర, అండ్ హౌ యూ అడాప్ట్ టు థింగ్స్, ఇవన్నీ కౌంట్ అయిపోతాయి ఎట్ దట్ యంగ్ ఏజ్. ఇఫ్ అది కానీ అర్థమైపోతే నథింగ్ బోదర్స్ యూ. యా, అది ఇట్ వాజ్ మంచి ఎడ్యుకేషన్ నాకు ఆ ట్రిప్ మటుకు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఇప్పటికి కూడా మొత్తం ఆఫ్టర్ ఐ వెంట్ విత్ మై కిడ్స్ అండ్ మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ ఆల్, ఆ ట్రిప్స్తో పాటు ఎంత మెమరబుల్లో నాకు, అంతే మెమరబుల్ ఆ ట్రిప్ కూడా. అవును, లైక్ మీరు చెప్పారు కూడా ఒక ఇంటర్వ్యూలో, లాస్ట్ లో రిటర్న్ బ్యాక్ రావడానికి. యా, దేర్ వాజ్ నో మనీ. వి వర్క్డ్ ఇన్ ఏ రెస్టారెంట్, అన్ని చేసి వి జస్ట్ కేమ్ ఆఫ్. అంటే రావాల్సి వచ్చింది, డబ్బులు అయిపోయింది, తీసుకెళ్ళిన డబ్బులు. ప్లానింగ్ ఉండదు కదా, ఇంకా ఏజ్లో ప్లానింగ్ ఏముంటుంది. యా, ప్లానింగ్ లేకుండా ఇట్స్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ ఆల్. దగ్గర ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీతోనే ఆల్మోస్ట్ 1 month సర్వైవ్ అయ్యాం. 1 month పైన. సో దాని తర్వాత లైక్ ఇంకేమైనా అలాంటివి చేయాలనిపించిందా, ఆర్ అమ్మో ఇది చాలే మనకి నెక్స్ట్ టైం? దాని తర్వాత కూడా ఐ కీప్ ట్రావెలింగ్ అనమాట. అంటే ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆల్సో, ఆఫ్టర్ దట్ ఆల్సో అటు ఇటు వెళ్ళాం కానీ, బట్ నాట్ దట్ అడ్వెంచరస్ ట్రిప్స్ అయితే కాదు కానీ, దట్స్ ఆల్వేస్ దేర్. నాకు ఇప్పటికీ నాకు ఏదనిపిస్తే, నా వైఫ్ పిల్లల్ని తీసుకొని ట్రావెలింగే చేయాలనిపిస్తుంది ఫస్ట్, టాప్ ప్రయారిటీ. సో సమ్వేర్ ఐ లైక్ ఇట్. అంటే రకరకాల ప్లేసెస్కి వెళ్ళటం నాకు ఇష్టం అది. అండ్ వి కీప్ డూయింగ్ ఆల్సో. అంటే అడ్వెంచరస్ అంటే జస్ట్ సడన్ గా ప్లాన్ చేసుకుని బ్యాక్ ప్యాక్ జస్ట్ రన్ అవే అలాగా అంటే నాట్ ఎనీమోర్. యా, దోస్ డేస్ ఐ బాగా చేసేవాడిని యాక్చువల్లీ. ఇట్స్ మోర్ రెస్పాన్సిబుల్ నౌ. సో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకునేటప్పటికి, లైక్ మీరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ షూట్స్ అక్కడ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పేసి చూసాను. సో లైక్ అక్కడ జరిగిన షూట్లో మీకు ఏదైనా చాలా మోటివేషనల్గా అనిపించిందా, ఓకే ఎస్ ఇది నేను చేయాలి అని చెప్పి? నథింగ్ మోటివేషనల్ అని కాదు కానీ, ఎక్కడో కొంచెం ద వే ద యాక్టర్స్ ఆర్ ప్యాంపర్డ్. చిన్న గొడుగు పట్టుకొని జ్యూస్లు ఇస్తున్నాను నేను చూస్తున్నప్పుడు, ఐ ఫెల్ గుడ్. అరే ఎంత బాగా చూసుకుంటున్నారు ఏంటి అని. యా, ప్రాబబ్లీ అది. ఈవెన్ దెన్ ఐ నెవర్ డిసైడ్ టు బి అన్ యాక్టర్. నేను అప్పటికి కూడా నా కంప్లీట్ డెసిషన్ తీసుకోలేదు నేను. దాని ముందే యాక్చువల్లీ ఇంజనీరింగ్ కాదు, ఇంకా ముందే జరిగింది ఇది ఇన్సిడెంట్. దెన్ ఐ వెంట్ టు ఇంజనీరింగ్ అండ్ 1 year చేసి నాగ్పూర్ నుంచి నేను ఐ జస్ట్ కేమ్ బ్యాక్. ఎక్కడో నాకు సెట్ అవ్వక, అప్పటికే ఈ ఇన్సిడెంట్స్ జరగటం వల్ల
సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండి వెనక్కి వచ్చేసాను నేను. మై దిస్ థింగ్ ఈజ్ దాని ముందే నేను ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశాను, ఎంసెట్ లాంగ్ టర్మ్ డిస్కంటిన్యూ చేశాను, మధ్యలో హోటల్ మేనేజ్మెంట్ అని ఒకటి చేయలేదు. సో ఎక్కడో అప్పటికే యాక్టర్ని ఇంట్రెస్ట్ ఉందని నేను తర్వాత రియలైజ్ అయ్యాను. సి ఎట్ దట్ టైమ్ ఐ డింట్ నో, అంటే ఏదో జరుగుతుంది, నేను ఎందుకో మిగతా కంటిన్యూ చేయలేకపోతున్నా అనిపిస్తుంది కానీ ఎందుకో రీజన్ తెలియదు. సో వన్ ఫైన్ డే రియలైజ్ దట్ ప్రాబ్లీ ఇట్స్ యాక్టింగ్. సో ఇంట్లో చెప్పి వెంటనే వచ్చి ఇక్కడ మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. తర్వాత అది కూడా మానే అనిపించింది ఇన్స్టిట్యూట్ జరిగేటప్పుడు, మానే అనిపించింది. బట్ ఇంక మరీ నమ్మరు నన్ను, ఇంక అది కూడా మానేస్తే అని చెప్పేసి కంటిన్యూ చేసిన ప్రొఫెషన్ యాక్చువల్లీ, అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ డిడ్ ఇట్. సో ఆఫ్టర్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై కెరియర్ అండ్ ఆల్, ఇట్ ఫీల్స్ గుడ్. సో అంటే మీరు చాలా అన్నిట్లోనూ స్టెప్ చేసి లైక్ ఫైనల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, అంటే మీ స్ట్రెంగ్స్ కానీ వీక్నెస్ కానీ వాట్ యు సీ? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది చాలా బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి. వాట్ ఎవర్ పీపుల్ సే అవుట్ సైడ్, ఒకప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో సినిమాలు అది అంటున్నారు, పీపుల్ ఆర్ డైయింగ్ టు కమ్ టు దిస్ ఇండస్ట్రీ నా, అంత చేంజ్ అయింది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అండ్ ఇంకా నెంబర్స్ వైజ్గా అనుకున్నా కూడా ఇట్స్ ఏ మల్టీ బిలియన్ ఇండస్ట్రీ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గర్ అండ్ బిగ్గర్. ఎవరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఏఐ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు అంటున్నారు చూసే ఎఫెక్ట్ ఏమైనా ఉండదంటే ప్రాబ్లీ యాక్టర్స్ అండ్ క్రియేటివ్ ఫీల్డే. ఎందుకంటే సి వాట్ ఎవర్ ఏఐ గెట్స్ యూ, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్, అందులో నుంచి తీసిస్తుంది మీకు. బ్రెయిన్ ఈజ్ సంథింగ్ రీప్లేసబుల్, హ్యూమన్ బ్రెయిన్. ఐఎమ్ గ్లాడ్ దట్ ఈ క్రియేటివ్ దాంట్లో ఉన్నాను నేను, విచ్ బాదర్లేదు ముందు ముందు కూడా. అండ్ సి ఎంటర్టైన్మెంట్ మీకు కోవిడ్ టైంలో తెలిసింది కదా ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అని. సి పీపుల్ వర్ లైక్ యూనో ఆల్ కొంచెం అంటే స్ట్రెస్లో అక్కడిక్కడ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఎవ్రీ వన్ వెంట ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. సో ఇమీడియట్ ఆప్షన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. పీపుల్ నీడ్స్ ఎంటర్టైన్మెంట్. అది ఏ ఫేజ్లో ఉన్నా ఎన్నేళ్ళు అయినా కూడా ఇది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటుంది, దీనికి ఏం డోకలేదు అసలు. సో ఐఎమ్ హ్యాపీ దట్ సి మీకు 1000 కోట్లు ఉండొచ్చు, 2000 అన్లిమిటెడ్ అమౌంట్ ఉండొచ్చు. ఐ విల్ టెల్ యూ వన్ ఇన్స్టెంట్, ఐ డోంట్ టేక్ నేమ్స్ అండ్ ఆల్. వన్ బిగ్ మినిస్టర్ వాజ్ బిసైడ్ మీ ఇన్ ఎ ఫ్లైట్. నేను పుష్ప 2 అయిపోయినప్పుడే, పుష్ప 2 పీపుల్ వర్ లైక్ రికగ్నైజింగ్ అందరినీ అన్ని చోట్ల, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్స్ యూ గో టు బాంబే, పుష్ప 2 ఈజ్ లైక్ అన్బిలీవబుల్. పుష్ప కా బాయ్ అండ్ ఆల్. వన్ ఫ్లైట్, వన్ బిగ్ సెంట్రల్ మినిస్టర్, అంటే సి కొంతమంది గుర్తుపడతారు ఆయన్ని, కొంతమంది గుర్తుపట్టరు. బట్ పీపుల్ వర్ టేకింగ్, వచ్చి నా దగ్గరికి వచ్చి కపుల్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతుంటే అడిగారు. సో అండ్ ప్రాబబ్లీ కపుల్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ ఆల్సో దేర్. సి వాళ్ళు ఎవరికి లేని అదృష్టం యాక్టర్కి ఉంటుంది. పీపుల్ డూ రికగ్నైజ్ యూ. ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండ్ ఆల్. ఎండ్ ఆఫ్ ద డే ద ఫేమ్ ఫ్యాక్టర్ వర్క్స్. మీకు ఫేమ్ ఉంటుంది చూసారా, దట్ వర్క్స్. ఎక్కడో నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు, ఎంతో కొంత నీ చేతనే అంత ఎంటర్టైన్ చేస్తున్నావు అనేది ఆ కిక్ చాలా హై ఉంటుంది. That actor thing is very high. Yeah, unbeatable actually. Me weaknesses like see, everyone has their own weakness. I have many, but the thing is you have to hide them and project your strong self. That's where the whole game is. So why would I tell my weaknesses? Yes. అంటే చిన్న చిన్నవి see right in the beginning, నా కెరీర్ బిగినింగ్లో ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్, తక్కువ మాట్లాడేవాడిని. ఐ వాజ్ వెరీ షై. ప్రాబ్లీ అది ఓవర్కమ్ అవటానికి నాకు చాలా టైం పట్టింది. అంటే ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఓవర్కమ్ అవ్వాలి. సో యా, దానివల్ల కొంచెం యా ప్రాబ్లీ ఐ వాజ్ వెరీ షై కైండ్ ఆఫ్ గై. ఇప్పటికి కూడా తక్కువే మాట్లాడతాను నేను, అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ అండ్ ఆల్. అందుకే నేను ఆడియో ఫంక్షన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా 3 ముక్కలు ఉంటాయి. థ్యాంక్స్ హీరో, థ్యాంక్స్ డైరెక్టర్, థ్యాంక్స్ ప్రొడ్యూసర్. దానికన్నా తక్కువ అంటే రేరిటీ, అన్లెస్ అంటే నాకు అనిపిస్తే తప్పితే. అగైన్ నాకు ఇంకా స్టేజ్ ఫియర్ ఉంది, ఇంకా గెట్ ఎ మైక్ ఆన్ స్టేజ్ అండ్ ఆల్. దట్స్ ఐ డోంట్ నో. వెన్ కెమెరా రన్స్ ఇట్స్ ఐఎమ్ ఆల్ గుడ్, బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ లిటిల్ కొంచెం అటు ఇటుగానే. సో యు ఆర్ కంఫర్టబుల్ విత్ కెమెరామెన్, డైరెక్టర్? యా ఆన్ సెట్స్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అది అసలు ప్రాబ్లమే లేదు. I'm good also. So when the mic thing comes in, the stage and crowd, too much of crowd, the mic, I don't know, something happens. అక్కడ కొంచెం నాకు కంఫర్టబుల్ ఉండను నేను. అది స్టార్టింగ్ డేస్ ఎలా ఉండేవి మీకు, లైక్ ఫస్ట్ టైం కెమెరా ముందు? హారిఫైయింగ్ అసలు, అంటే ఇట్స్ స్కేరీ. ఫస్ట్ టైం నాకు కెమెరా ముందు వచ్చినప్పుడు ఐ వాజ్ షివరింగ్ లిటరల్లీ. నోట్లో నుంచి అసలు మాట, డైలాగులు రావట్లేదు, గాలి తప్పితే ఏం రావట్లేదు. ఐ వాజ్ దట్ బ్యాడ్. లేటర్ సి ద థింగ్ ఈజ్, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ప్రతి ఒక్కరికి ఇన్హిబిషన్స్ ఉంటాయి, మొహమాటాలు ఉంటాయి. అంటే ప్రాబబ్లీ అందరూ క్రౌడ్ని ఫేస్ చేసుకుంటారు, కాన్ఫిడెంట్ ఉండకపోవచ్చు లైఫ్లో, ప్రిటెండ్ చేసినా కూడా ఉండకపోవచ్చు. బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ వెరీ ఫాస్ట్.
అంటే ఇన్ దిస్ ర్యాట్ రేస్ అండ్ ఆల్ టైం తీసుకొని నింపాదిగా నా కాన్ఫిడెన్స్ నేను తెచ్చుకుంటాను, లేకపోతే నా టైం తీసుకొని నేను చేసుకుంటాను, ఇట్ వోంట్ వర్క్. యూ హ్యావ్ టు తొందరగా నేర్చుకొని తొందరగా వెళ్ళిపోవాలి ముందుకి. అండ్ పర్టికులర్లీ దిస్ ఫీల్డ్ ప్రాబ్లీ మొత్తం ఇండియాలో సి 140 crore పీపుల్, 140 ఆర్డ్ ఉన్నాం కదా మనం, తెలిసిన ఫేస్ 1,00,000 మంది ఉండరు. ఇమాజిన్ యాక్టర్స్, not even 1 lakh people who people recognize out of 140 crores. Isn't it? True. See the privilege. So you have to be on your toes. Competition is like something else. నాకు తెలిసి ఫస్ట్ ఇండియన్ టీంలో ఇది పొలిటీషియన్స్, దెన్ యాక్టర్స్, ద ఫస్ట్ కాంపిటీషన్ కదా. ఇట్స్ ఆల్మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ వస్తారేమో. ఐ మైట్ బి రాంగ్, బట్ చెప్తున్నాను నేను. సో ఇంత టఫ్ ఫీల్డ్లో ఎంత ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ టోస్ ఆల్వేస్. ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే ఎనీథింగ్, యువర్ యాక్టింగ్, టెక్నికల్ సైడ్ ఉన్నా కూడా అది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోకపోతే యూ విల్ బి లాగింగ్ బిహైండ్. See, it's a business end of that, but art form also. See, rendu unnai, you have to balance both of them. End of that, it all comes down to number. There is always a replacement. Talent always has oka talent ki eppudu replacement untundi. Ippudu nalanti vallu మనకి ఇక్కడ నుంచి వెళ్ళి అటు పక్క వెళ్తేనే 1000 మంది చాలా మంది ఉంటారు. బట్ యూ బీయింగ్ రైట్ టైం, రైట్ ప్లేస్, యువర్ డిసిప్లిన్ అండ్ యువర్ కన్సిస్టెన్సీ ఆన్ డూయింగ్ గుడ్ థింగ్స్, కీప్ ఆన్ డూయింగ్, మళ్ళీ ప్రతిరోజు కన్సిస్టెంట్గా ఉండి చేసుకుంటే ఇట్ వర్క్స్. సో అప్పట్లో మీరు చాలా భయపడ్డారన్నారు కదా, అప్పుడు ఎన్ని టేక్స్ తీసుకుని ఉంటారు ఒక సీన్ కి? ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇట్స్ నెవర్ అబౌట్ టేక్స్. ఇప్పటికి కూడా టేక్స్ అవుతాయి. ఇట్స్ నెవర్ అబౌట్ టేక్స్. అసలు అది బుర్రలోనే పెట్టుకోకూడదు. వాట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే జనం చూసేది ఏంటి? ఓకే అండ్ టేకే. వాళ్ళు వచ్చి అంటే ఆడియన్స్ వచ్చి నువ్వు సెట్లో ఏం జరుగుతుంది, నువ్వు సెట్లో అంటే నువ్వు సెట్ కోసం యాక్టింగ్ చేయకూడదు. యూ షుడ్ డూ ఇట్ ఫర్ ద గ్యాలరీ. ఎండ్ ప్రోడక్ట్ బాగుండాలి. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేక్స్ అండ్ ఆల్. ఎన్ని టేక్స్ అయినా కూడా యాజ్ లాంగ్ యాజ్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు చేసి ఏ తప్పు లేదు. అప్పుడు ఇప్పటికీ తీసుకుంటారు టేక్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సీన్, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ డైలాగ్, ఎక్కడో డైరెక్టర్ కావాల్సింది చేయాలనో, లేకపోతే నాకు అనిపించింది ఏదన్నా ఆయనతో డైరెక్టర్తో మాట్లాడుకొని చేయటమో, ఏదోటి. టేక్స్ నెవర్ ఇష్యూ. సో మీరు ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు, చాలా మంది యాక్టర్స్తో చేశారు కదా. సో ఇంతమంది యాక్టర్స్లో మీ ఫేవరెట్ ఆర్ ఫేవరెటిజం కానీ అలా ఏమైనా? ఫేవరెట్స్ కి అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటే చేంజ్ అవుతూ వచ్చారు నాకు. ఫేవరెట్స్ కీప్ ఆన్ చేంజింగ్ సమ్హౌ. వెన్ ఐ వాస్ వెరీ వెరీ యంగ్, వెన్ ఐ స్టార్టెడ్ కృష్ణ గారు, దెన్ కేమ్ బాలకృష్ణ గారు, దెన్ కేమ్ చిరంజీవి గారు. సో ఇట్ కీప్ ఆన్ చేంజింగ్. దెన్ ఆఫ్టర్ దట్ తర్వాత నేను పనిచేసిన దగ్గర నుంచి మోర్ ఆఫ్ ఏ కొలీగ్స్ టు మీ, దాని ఫేవరెట్ అండ్ ఆల్. ఐ లైక్ దెమ్ యాజ్ పర్సన్స్. ఇప్పుడు మహేష్ గారు కానీ, తారక్ కానీ, లేకపోతే కళ్యాణ్ గారు కానీ, వాళ్ళని దగ్గరగా చూశాను కదా. సో అపార్ట్ ఫ్రమ్ టాప్ 4, ఐ మీన్ సీనియర్ 4, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అండ్ వెంకటేష్ గారు, రెస్ట్ ఆర్ లైక్ కొలీగ్స్ టు మీ. మేము వాళ్ళని చూసి వచ్చాం, ఆ టాప్ 4 చూసి ఇండస్ట్రీకి వచ్చాము. నెక్స్ట్ వి వర్క్ విత్ దెమ్. మిగతా స్టార్స్ అందరితో కూడా పనిచేయడం జరిగింది. సో ఐ లైక్ దెమ్ యాజ్ మోర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఆఫ్ కోర్స్ దే ఆర్ బిగ్ స్టార్స్, బట్ మనుషులుగా నాకు ఇష్టం వాళ్ళంతా. సో ఇప్పుడు మీరు రాజమౌళి గారితో చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ మీకు అలాగ రాజమౌళి గారు మళ్ళీ ఇంకొక మూవీ ఛాన్స్ వచ్చింది, లైక్ బిగ్ వన్. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక సైడ్ నుంచి లాంగ్ ప్రాసెస్ అవుతుంది బికాస్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ ఆల్. అట్ ద సేమ్ టైం మీకు ఇంకొక ప్రాజెక్ట్ కూడా వచ్చింది, వేర్ ఇది ఆర్ అది చూస్ చేసుకోవాలన్నప్పుడు ఎనీ డే రాజమౌళి గారి సినిమాని. I don't mind it takes 3 years, 4 years, 5 years, See, after these films, we look for quality now. And ఇప్పుడు చేసిన క్వాలిటీ కాదని కాదు, బట్ రాజమౌళి గారు ఇప్పుడు అదే రాజమౌళి గారు కాదండి, ఎవ్రీవన్ ఆర్ లైక్ క్వాలిటీ లేకపోతే జనమే చూడలేదు. సో ఎవ్రీవన్ ఆర్ ఇంటూ క్వాలిటీ నౌ. రాజమౌళి గారు చేయాలని ఉంది నాకు. ఎందుకంటే విక్రమార్కుడు చేసినప్పుడు కైండ్ ఆఫ్ యాక్టర్ నేను. ఇట్స్ బీన్ 15 years. యాజ్ అన్ యాక్టర్ కొంత ఎవాల్వ్ అయ్యి ఉంటాం. సో ఇప్పుడు అలాంటి ఫిలిం దొరికితే హ్యాపీ. రాజమౌళి గారి ఫిలిం దొరికితే హూ ఇస్ నాట్. సో
ఇప్పుడు రాజమౌళి గారు కాకుండా మీ లైక్ ఇంకా మంచి డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారు? వీళ్ళతో కూడా వర్క్ చేయాలి. ఇప్పటి వరకు వర్క్ చేయలేదు నేను. వీళ్ళతో వర్క్ చేయాలని సి ఏమైనా ఈ ఉందా? రోజుకి కూడా ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ జానర్స్ అండి. ఇప్పుడు హ్మ్. త్రివిక్రమ్ గారిని తీసుకుంటే డైలాగ్స్ అండ్ ఆల్ ద వే హీ అంటే ఎమోషన్స్ అయినా ఉంటే కోటాల్ శివ్ గారు ఎప్పుడు నాకు మంచి రోల్స్ ఇచ్చారు ఆయన. కోటాల్ శివ్ గారు ద రైటింగ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అలానే రాజమౌళి గారు మేకింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, సందీప్ రెడ్డి వంగ ద ఎమోషన్స్ అండ్ ఆల్. సి ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్. సి హ్మ్. ఇట్ డిపెండ్స్. సి యాజ్ ఎ డైరెక్టర్స్ స్టోరీ ఏదైనా కొంచెం సెలక్షన్ దగ్గర కొంచెం అటు ఇటు అయ్యి ఇయ్యొచ్చే తప్పితే దే ఆర్ గ్రేట్ యాజ్ డైరెక్టర్స్ ఆల్ ఆఫ్ అందరూ కూడా. సో యా ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్. అందరితో వర్క్ చేయాలి. ఓకే. అంటే లైక్ ఫేవరెటిజం నో లైక్ డైరెక్టర్స్‌లో కూడా అందరూ సేమ్ ఆర్ సి ఇట్స్ ఆల్ ద సేమ్. పర్టికులర్ ఫేవరెటిజం ఏమి ఉండదు. నాకు ఎవరు మంచి రోల్ ఇస్తే ఆ టైంకి వాళ్ళు ఫేవరెట్ నాకు. అంతే. యా. ఓకే. యా. మీ యాజ్ సి యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ సెల్ఫిష్ ఉంటారండి. సి ఎవ్రీవన్ ఈజ్ ఎ ఫేవరెట్ బట్ యా మనకు మంచి రోల్ ఎవరు ఇస్తే ఐఎమ్ హ్యాపీ అంతే. సో ఇప్పుడు మీరు ఓన్లీ 4 క్యారెక్టర్స్ అలాంటివి మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేశారు అని చెప్పేసి అన్నారు. సో విలన్‌లో కూడా మనకి కొన్ని కైండ్ ఆఫ్ విలన్స్ ఉంటారు. అంటే లెట్స్ సే ఈ మధ్య హీరోస్ కూడా విలన్ క్యారెక్టర్స్‌గా అవును. చేస్తూ ఉన్నారు. అవును. సో మిమ్మల్ని మీరు ఎలా పోర్ట్రే చేసుకుందామని అనుకుంటున్నారు ఒకవేళ విలన్ సి క్యారెక్టర్స్? వాట్ హ్యాపెండ్ ఈజ్ నేను స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి టిల్ విక్రమార్కుడు నేను ఫ్రెండ్ రోల్స్ అయినా చేస్తాను. విక్రమార్కుడు విలన్ వచ్చిన తర్వాత నేను బాంబే నుంచి ఒక 4 జనరేషన్స్ ఆఫ్ విలన్స్ వచ్చారు. దే డిడ్ అండ్ దే గో. హ్మ్. ఆల్మోస్ట్ 4 జనరేషన్ విలన్స్ నేను చూసి యాక్టర్స్ హియర్ వి వర్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ యాక్టర్స్ ఫ్రమ్ బాంబే అండ్ ఆల్. ఇట్ వాస్ ఆల్వేస్ దేర్. ఇట్స్ స్టిల్ దేర్. హ్మ్. ఇప్పుడు ఏంటంటే హీరోలు చేస్తున్నారు. సి ఆల్ బిగ్ హీరోస్ ఆఫ్ బాంబే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంజయ్ దత్, అదే అదే. అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి. దే ఆర్ డూయింగ్ ఇంటూ నెగిటివ్ రోల్స్. సో యా అయితే ఈ ట్రాన్సిషన్ ఇప్పుడు నేను ఇప్పుడు కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ తమిళ్, కన్నడ, మలయాళం అటు కూడా వెళ్ళి చేస్తున్నాను. ఐ డిడ్ లాల్ సార్తో వృషభాన్ ఫిలిం చేస్తాను. విశాల్తో హీరో విశాల్ గారితో ఫిలిం జరుగుతుంది. సో నౌ థింగ్స్ ఆర్ లైక్ ఇంతకుముందు ఏముండేదంటే బాంబే నుంచి మాత్రం వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇక్కడ యాక్టర్స్ కూడా అక్కడికి అన్ని చోట్లకి వెళ్తున్నారు. సో ఐ మీన్ హిందీ ఫిలిమ్స్ కూడా మన యాక్టర్స్కి ఇక్కడ సౌత్ వాళ్ళకి ఎక్కువ దూరంలో లేదు. దే విల్ బి గెటింగ్ కాల్స్ అండ్ యుల్ బి వర్కింగ్ దేర్. బికాస్ అందరూ కూడా ఈ పాన్ ఇండియా దీని ఇష్యూస్లో పీపుల్ ఆర్ మనకి ఎట్లా నార్త్ ఆడియన్స్ కావాలో వాళ్ళకి సౌత్ కావాలి డెఫినెట్గా. సో బాలీవుడ్ కూడా సౌత్. సో దే ఆర్ మిక్సింగ్ అప్ యాక్టర్స్ అండ్ ఆల్. మంచి ఫేజ్ ఇది. నో కంప్లైంట్స్ బట్ వెరీ గుడ్ ఫేజ్. అపార్ట్ ఫ్రమ్ సంజయ్ దత్స్ అండ్ ఆల్ బి డూయింగ్ ద విలన్ రోల్స్, రెస్ట్ ఈస్ ఆల్ ఓకే. యా. సో ఇప్పుడు లైక్ సడన్ గా మీకు యాక్టింగ్ కాదు డైరెక్షన్ ఆర్ ప్రొడ్యూసింగ్ అటువైపు వెళ్దాము అనుకుని డైరెక్షన్ లైక్ ఎలాంటి జానర్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది మీకు? టైం నేను చేస్తే ప్రాబ్లీ యాక్షన్ ఫిల్మే చేస్తాను. సంథింగ్ ఇన్ ద యాక్షన్ అండ్ డ్రామా. అంటే లైక్ కాస్టింగ్ లైక్ హౌ డు యు థింక్? అంటే depends on the ప్లాన్ లేదు బట్ depends on the film, depends on the story which what I choose. దాన్ని బట్టే యాక్టర్. అంటే యాక్టర్ ని చూస్ చేసుకుని స్క్రిప్ట్ రాయడం ముందు జరుగుతుందా? స్క్రిప్ట్ రాసి తర్వాత యాక్టర్కి వెళ్తాను. ఓకే. సో రైటింగ్ అండ్ ఆల్ యువర్ See now I started and just thinking of it, and it's not a serious this thing, but yeah, someday, not in near future, but I'll definitely do someday. డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ లో లైక్ ఏది ఎక్కువ చూస్ చేసుకోగలుగుతారు? నాకు యాజ్ ఆఫ్ నో రెండు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇఫ్ ఐ హావ్ టు డూ ఐ డూ డైరెక్షన్. ఓకే. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఫ్యూచర్ లో ప్రాబ్లీ డైరెక్షన్. సో ఇప్పుడు మనం మీరు యాక్టింగ్ గురించి స్టార్టింగ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. లైక్ మీ పర్సనల్ లైఫ్ లో మీరు యాక్టింగ్ కి వెళ్దాం ఇన్నిట్లో జంప్ చేశారు. ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్, తర్వాత ఫిల్మ్ స్కూల్, ఇలాగా మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం కానీ లైక్ హౌ డిడ్ దే టేక్? ఆఫ్ కోర్స్ ప్రాబ్లం ఉంటుంది. వెంటనే సినిమాలకి వెళ్తా ఉంటే వెళ్ళిపో అని చెప్పేసి ఎవరు చెప్పరు ఇంట్లో. సో దేర్ వర్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. మరీ పర్టికులర్గా నన్ను ఇది పుష్ చేసింది అదేం లేదు. కానీ యా యాజ్ ప్రతి పేరెంట్కి ఉంటుంది కదా, పిల్లల ఫ్యూచర్ ఏమైపోతుందో ఏంటో అని ఆ టెన్షన్ ఉండేది మా ఇంట్లో వాళ్ళకి కూడా. బట్ ఎవరు ఓకే వన్స్ ఐ స్టార్టెడ్. ఖుషి రిలీజ్ అయిన తర్వాత కొంచెం జనం గుర్తుపట్టడం, తర్వాత నాకు సినిమాలు
నాకు లక్కీలీ ఎప్పుడు గ్యాప్ లేదండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు వెంటనే ఫస్ట్ ఫిల్మ్ కౌరవుడు యాక్చువల్లీ. తర్వాత హ్మ్. ఖుషి. రెండోది ఖుషి. సో, దానికి అసలు గ్యాప్ లేదు. హ్మ్. ఐ కీప్ ఆన్ గెట్టింగ్ ఫిలిమ్స్. నా రోల్ చిన్నదో, పెద్దదో పక్కన పెట్టేస్తే సో, ఐ వాస్ వర్కింగ్. హ్మ్. సో, అంత ఆలోచన కూడా రాలేదు నాకు. సో, నేను పని చేస్తూ ఉన్నాను. ఐ వాస్ కీప్ గెట్టింగ్ ఫిలింగ్. ఐ వాస్ గెట్టింగ్ ఫిలిమ్స్ అండ్ ఆల్. అలా అయిపోయింది అంతే. సో, ఎక్కువ ఆలోచించే టైం రాలేదు. మా ఇంట్లో కూడా అంటే దే వర్ ఓకే. హ్మ్. కనపడతాం కదా స్క్రీన్ మీద. సో, ఇట్స్ ఫైన్. యాహ్! సో, అంటే లైక్ రోల్స్ గురించి కానీ ఏమి ఇష్యూ అవ్వలేదు. లైక్ స్టార్టింగ్ అదే. 'విక్రమార్కుడు' తర్వాత మేబీ చాలా ఇంపాక్ట్ పడి ఉంటుంది మీ మీద లైక్ అవును. అవును. పబ్లిక్. సమ్‌హౌ ఎప్పుడు కూడా నేను కొంచెం స్టడీ హెడెడే ఉన్నానండి లక్కీలీ. హ్మ్. ఎక్కడో ఐ డోంట్ నో. ఎప్పుడు హైస్ ఫీల్ అయిపోవడాలు లేవు. లేకపోతే బాధపడిపోవటాలు లేవు. ఏం లేవు. ఐ వాస్ ఓకే. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కడో కొంచెం హెడ్ వాస్ స్టడీ. ఎక్కడో హ్మ్. కొంచెం గ్రౌండెడ్ గానే ఉన్నాను. 'విక్రమార్కుడు' తర్వాత ఇట్ వాస్ రియల్లీ హై యాక్చువల్లీ. సో, బట్ సమ్‌హౌ ఐ వాస్ ఓకే. హ్మ్. పెద్దగా నాకు ఐ వాస్ హ్యాపీ. ఐ వాస్ సూపర్ హ్యాపీ. బట్ ఎక్కడో ఐ వాస్ లిటిల్ గ్రౌండెడ్ ఓన్లీ ఎందుకో. హ్మ్. ఇంట్లో లైక్ మీ పేరెంట్స్ కానీ అలా దే ఆర్ వాళ్ళ హ్యాపీ అండి. దే ఆర్ వెరీ హ్యాపీ. అంతే. ఆఫ్టర్ 'విక్రమార్కుడు' ఆల్సో ఆఫ్టర్ లైక్ 'విక్రమార్కుడు' ఆల్సో దే ఆర్ హ్యాపీ. ముందు కూడా హ్మ్. 'ఖుషి' దగ్గర నుంచే అంటే ప్రాబబ్లీ ఒక సీన్ రోల్ అన్నా కూడా దాని రికగ్నిషన్ బాగొచ్చింది. హ్మ్. బయటికెళ్ళినప్పుడు జనం గుర్తుపట్టడం ఎంతో కొంత. సో, యాహ్! దే వర్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో, ఈ 'విక్రమార్కుడు' తర్వాత మీరు కొన్ని పాజిటివ్ రోల్స్ కూడా హ్మ్. హ్మ్. చేశారు. హ్మ్. సో, ఆ పాజిటివ్ రోల్స్‌లో లైక్ ఏ రోల్ మీకు చాలా ఆహ్, ఇది బావుంది అన్నట్టు నాకు అనిపిచ్చింది? నాకంటే 'ఆర్య 2' ఒకటి చాలా ఇష్టం. హ్మ్. 'ఇష్క్' ఒకటి చాలా ఇష్టం. హ్మ్. 'ఇష్క్' ఒకటి చాలా ఫేవరెట్ ఫిల్మ్ నాకు. అండ్ 'జనతా గ్యారేజ్' హ్మ్. కొట్టాల శివ గారిది. అవును. యాహ్! ఇవన్నీ ఉన్నాయి. 'గబ్బర్ సింగ్‌లో' బావుంటుంది. దేర్ ఆర్ హ్మ్. మెనీ అండి. అందుకే హ్మ్. చెప్తున్నా గదా! ఒక ఫేజ్‌లో నాకు ఫస్ట్ ఫ్రెండ్‌గా స్టార్ట్ అయ్యి తర్వాత విలన్ అయినా గూడా ఎక్కడో పాజిటివ్, నెగెటివ్ రోల్స్ వస్తూనే ఉన్నాయి నాకు. హ్మ్. రకరకాల రోల్స్ వచ్చాయి. సో, యాహ్! ఎన్ని రీజన్స్ హ్మ్. సో, మీ రోల్ ఇన్ 'ఇష్క్' విలన్ క్యారెక్టర్ అంటే విలన్ అని చెప్పలేం కానీ అవును. అది అవును. ఒక అవును. అవును. ఆహ్, అవును. సైకలాజికల్ అవును. కైండ్ ఆఫ్. అవును. సో, మీకు ఆ థీమ్ ఎలా అనిపించింది? ఆ స్టోరీ ఫస్ట్ టైమ్ సీ విన్నప్పుడు? 'శివ' క్యారెక్టర్ అందులో హ్మ్. క్యారెక్టర్ పేరు 'శివ'. 'శివ' విలన్ గాదతను. హ్మ్. అతనికి హీరో అంటే ఇష్టం లేదంతే. హ్మ్. సో, దట్ వాస్ ప్రిటీ న్యూ. అండ్ ద వే విక్రమ్ నరేటెడ్ మీ ద స్టోరీ అండ్ ఐ మీన్ అప్పుడు స్టోరీ అనుకున్నప్పుడు అయన్నీ కూడా పీసీ గారు కెమెరామెన్. దట్ వాస్ అనదర్ గుడ్ ఫీలింగ్. అంటే ఆ ఫిలిం హ్మ్. నితిన్ మై యాహ్! మా ఫ్రెండ్. సో, నితిన్ కమ్‌బ్యాక్ ఫిలిం. సో, హ్మ్. ఇట్స్ ఆల్ దేర్ ఆర్ సో మెనీ మెమరీస్ అబౌట్ ఇష్క్ యాక్చువల్లీ. యాహ్! ఫస్ట్ టాప్ ప్రయారిటీ వాస్ నితిన్ ఆ ఫిలిం. దెన్ హ్మ్. విక్రమ్, పీసీ శ్రీరామ్. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. సినిమా హిట్ అయింది బాగా. నితిన్ హ్మ్. కమ్‌బ్యాక్ ఫిలిం. వెరీ యెస్. క్లోజ్ టు మీ. అంటే ఆ ఫిలిం వరకు చాలా క్లోజ్. హ్మ్. సో, 'జనతా గ్యారేజ్' అగైన్ ఇట్స్ అ పాజిటివ్ రోల్. యూ ఆర్ ద హ్మ్. గ్యాంగ్ హ్మ్. హ్మ్. టుగెదర్. హ్మ్. ఆ మూమెంట్‌లో లైక్ హౌ వాస్ యువర్ జర్నీ లైక్ త్రూఔట్? సీ అది. కొరటాల శివ గారు నాకు 'బృందావనం' రైటర్ అప్ నుంచి పరిచయం ఉంది ఆయనతో. హ్మ్. ఆహ్, ఆయన ప్రతి సినిమాలో ఉన్నాను నేను. ఒక 'శ్రీమంతుడు' తప్పితే ప్రతి సినిమాలో ఉన్నాను. మొన్న 'దేవరా' కూడా చేశాను. 'దేవరా 2' ఉంది మళ్ళీ. హ్మ్. ఆహ్, అదే అండి. ఆహ్, ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. రైట్ ఫ్రమ్ మై హీరోస్ లైక్ రైట్ ఫ్రమ్ మహేష్ గారు, తారక్, కళ్యాణ్ గారు. ఒక రకంగా ఆహ్, 'ఖుషి' ఆయనే డైరెక్ట్ చేశారు. ద హ్మ్. హోల్ సీన్ వాస్ డైరెక్టెడ్ బై కళ్యాణ్ గారు. ఉన్న సీన్ మొత్తం డైరెక్షన్ కూడా ఆయనే. ఓహ్! ఒరిజినల్ 'ఖుషిలో' ఈ ఫైట్స్ అన్నీ ఏం లేవు. హ్మ్. ఒరిజినల్ లేవు. అప్పుడు రీమేక్ అది. హ్మ్. ఒరిజినల్ 'ఖుషిలో' ఫైట్స్ లేవు యాక్చువల్లీ. ఇదంతా ఓకే. కూడా కన్సీవ్డ్ బై కళ్యాణ్ గారు. ఆయనే చేశారు ఆయన. సో, ఒక రకంగా ఆయన దగ్గర స్టార్టింగ్ ఒక రకంగా మెంటర్ లానే హ్మ్. ఇదంతా నేర్చుకోవడం జరిగింది. తర్వాత రాజమౌళి గారు. తర్వాత మెనీ నేమ్స్ అండి. ఇప్పుడు 'సురేందర్ రెడ్డి' గారు అతనొక్కడే. ఐ హావ్ వర్క్ 'గుణశేఖర్' గారు ఒక్కడు. ఐ హావ్ వర్క్ ద బెస్ట్. అంటే హ్మ్. బెస్ట్ ఆఫ్ ద కెమెరామెన్స్, బెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో, ఇవన్నీ కూడా ఒక లెర్నింగ్ కర్వే. హ్మ్. యూ కీప్ ఆన్ లెర్నింగ్ రైట్ అన్లెస్ అంటిల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పొద్దున్నే మనం లేచి బయలుదేరి షూటింగ్‌కెళ్ళి ఆ రోజు అప్పుడే డిస్కవర్ చేసుకుంటాం. ఇది కూడా తెలుసా మనకి? ఒకళ్ళు చెప్తేనే, ఒకళ్ళు నేర్పిస్తేనే హ్మ్. తెలుసుకుంటాం కాబట్టి ఐయామ్ స్టిల్ లెర్నింగ్. ఇట్స్ ఎ ప్రాసెస్సే అంతా. యూ హ్మ్. నెవర్ సే ఇట్స్ ఇంక అయిపోయింది వచ్చేసింది అనేది ఉండదు ఇందులో. ఇట్స్ ఎన్ ఆర్ట్ ఫార్మ్. సో, యాక్టర్స్‌కి గాని ఎవరికన్నా గాని క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఇట్స్ ఎ గ్రిల్ అంతే ఎప్పటికప్పుడు. కంటిన్యూయస్ గ్రిల్.
యా దట్ వే మెనీ నేమ్స్ అండి. ఇప్పుడు నాకు హరీష్ శంకర్, బాబీ గారు, మల్లేన్ గోపి, see, అందరితో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ అందరి హీరోలతో వర్క్ చేశాను. చిరంజీవి గారి దగ్గర నుంచి మొత్తం అంతా టాప్ 4, దాని తర్వాత సీనియర్స్ అందరూ దాని తర్వాత నెక్స్ట్ బంచ్ ఆఫ్ యాక్టర్స్ అందరితో కూడా వర్క్ చేశాను. ఐఎమ్ స్టిల్ వర్కింగ్. సో సో మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీలో మీరు చూసిన చేంజెస్ ఏమైనా, ఓ నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని ఇప్పుడు ఐ చేంజ్డ్ అ లాట్ ఫర్ see, గుడ్. as an actor, as you age, you'll be a better actor. ఎందుకంటే see, when 2021 దగ్గర స్టార్ట్ అయిన కెరియర్, సో దెన్ యూ గెట్ మ్యారీడ్, యువర్ వైఫ్ కమ్స్ ఇన్, యువర్ కిడ్స్ కమ్స్ ఇన్, పిల్లలు పుడతారు తర్వాత యూఆర్ బెటర్ పర్సన్. ఎమోషనల్లీ కూడా యునో అంటే నీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎమోషనల్లీ ఆల్సో నువ్వు కొంత లైఫ్ చూసి ఉంటావు. సో ఐఎమ్ 46 నౌ. సో యాజ్ యూ గ్రో, ఏజ్ వచ్చే కొద్దీ విల్ బి బెటర్ యాక్టర్. బికాస్ నువ్వు ఎక్కడో నీ లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ చూసుంటావు అండ్ నువ్వు రిలేట్ అవుతావు. యూ కెన్ యూజ్ దెమ్ యాక్చువల్లీ వెన్ యూ యాక్ట్ అండ్ ఆల్. there is some emotional this thing in the brain, the subconscious brain లో ఉంటుంది. So if you as you grow, నువ్వు చాలా చాలా ఎలా చెప్పాలంటే చాలా సిచ్యువేషన్స్ చూస్తావు. సమ్టైమ్స్ వెరీ ఎమోషనల్, సమ్టైమ్స్ యూ లూజ్ ఎ పర్సన్ హూమ్ యూ లవ్, అండ్ మీ పేరెంట్ యూ లూజ్ ఐ లాస్ట్ మై పేరెంట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అంటే ఇవన్నీ చూస్తుంటే యూ గ్రో యాజ్ ఏ తెలిసిపోతూ ఉంటుంది నీకు. సో యుల్ బి బెటర్ యాక్టర్ అండ్ సీ ద లైఫ్ అండ్ ఆల్. So like real life instance ni you can use those emotions. Not using thing, నీకు ఎక్కడో తెలియకుండానే ఇట్ వర్క్స్. See, subconscious ఎక్కడో నీకు బాధ ఉంటుంది. So that if you see things, even happiness equally. Probably ఒక సినిమాలో when you talk to your kid, if you have kids, that's a different this thing. నీకు తెలుసు how exactly you feel when you're talking to your son or daughter. అందుకే as you age, you will be a better actor అనేది అందుకే. Not only the emotional part, the happiness and all, everything ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో చాలా చూసారు, ఇంకా లైక్ యూ విల్ స్టిల్ కీప్ లెర్నింగ్. ఆఫ్ కోర్స్ yes, it's a process. దాన్ని ఇంకా అసలు మనకు వచ్చిందంటానికి లేదు ఇందులో. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే when we started, ఆ డైలాగ్ వచ్చిందా చెప్పిందా కంప్లీట్ చేసామా అన్నట్టు ఉండేది. Then later, see, I'm just telling you, it's all about pauses in between lines. See, that you know with experience. How hard you try, you can't beat experience. If you, unless until మనం సొంతంగా ఎక్స్పీరియన్స్ అయితే దాంతో మనం you'll become రాటు తేలుతూ ఉంటారు కదా. సో అలా అవుతూ ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్ కూడా ఇట్స్ ఎ ఫైన్ ట్యూనింగ్. యాజ్ టైమ్ పాసెస్ you'll be a better actor. It's like a wine. As old it's get, ఇప్పుడు ఫ్యూచర్ లో లైక్ లెట్స్ సే సపోజ్ మీ ఓల్డ్ ఏజ్ లో లైక్ వేర్ యు వాంట్ టు సెటిల్ డౌన్ అంటే విత్ యువర్ ఫ్యామిలీ కానీ అలా ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయా మీకు? చాలా మందికి నా బుర్రలో ఆల్రెడీ నేను హ్యాపీగా ఉన్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ప్లేస్. దేర్ ఆర్ నో ఫ్యూచర్ ప్లాన్స్ as such, బట్ ఐ వాంట్ టు ఎండ్ మై కెరియర్, నాట్ ఎండ్ టు బి వర్డ్, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. బిట్వీన్ ద లైట్స్ అండ్ ఆల్, ఎక్కడో యాజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్, తర్వాత ఫాదర్, ఇప్పుడు ఫాదర్ స్టార్ట్ చేసాను, తర్వాత ఎక్కడో తాత రోల్స్ అయ్యి. I want to be here for a very long time, and my family, of course, my wife, kids and all, I want them. My alone is around 17 now, Sohan. My younger son is 11. My wife Shweta and all. It's a, see, nothing. It's end of the day, it's all about family. It all comes down to your family. That's it. తర్వాత ఏదన్నా అంటే కొంతమందికి ఉంటుంది కదా లైక్ ఓకే ఈ టైంకి నేను రిటైర్ అయిపోయి ఇట్స్ జస్ట్ మీ మై ఫ్యామిలీ ఒక లైక్ స్పాట్ లో. నేను కంప్లీట్లీ అగేన్స్ట్ ఆఫ్ దట్. కావాల్సి వస్తే వెళ్ళి ఆ స్పాట్కి వెళ్ళి వచ్చేద్దాం అంతే తప్పితే సి వీఆర్ మేడ్ టు వర్క్ అండి. అంటే పని చేయడానికి ఉన్నాం మనం. సి యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్ యువర్ హెల్దీ ఆల్సో. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది, రిలాక్స్ అయ్యే టైం ఆటోమేటిక్గా సి ఎలా చెప్పాలి, అన్ఫార్చునేట్లీ సంథింగ్ హ్యాపెన్స్ ఆటోమేటిక్గా రిలాక్స్ అవ్వాలి. సో అప్పుడు పని చేయాలి కదా. సో వీఆర్ హియర్ టు వర్క్. రిటైర్మెంట్లో ఎన్ని పర్టికులర్లీ దిస్ ఫీల్డ్ దిస్ రిటైర్మెంట్లో ఇఫ్ యూ కీప్ యువర్ హెల్త్ ఇంటాక్ట్ ఇట్ గోస్ ఆన్. యాక్టింగ్ కానీ ఇక్కడ ఉన్నా కానీ. అండ్ సి అగైన్ హెల్త్ ఇన్ ద సెన్స్ ఫిజికల్లీ కాదు, ఈవెన్ ద బ్రెయిన్ పార్ట్ అండ్ ఆల్ యూ హ్యావ్ టు బి యాక్టివ్. అప్గ్రేడ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు కానీ ఉంటే ఎన్నెళ్ళని ఉండొచ్చు ఇక్కడ.
దేర్ ఆర్ ఫేజెస్ వెన్ ఇట్స్ డౌన్, సమ్ టైమ్స్ మచ్ వర్క్ చేయకపోవచ్చు. ఆ ఫామ్ లో అయితే లేదు. దట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఎందుకు వర్క్ చేస్తాం, ఎందుకు చెయ్యం, ఎందుకు సంథింగ్ క్లిక్స్. మన రితేష్ రాణా ఫిలిం నేను చేశాను, నేను సత్య కలిసి చేసింది. అదొక మీమ్ లాగా అయిపోయింది అది. దామిని అవన్నీ కూడా. సో రియా ఎవరు ఇవన్నీ. సి దట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అవును ఇట్స్ కంప్లీట్లీ న్యూ టు మీ. సి ఆల్ దీస్ ఇయర్స్ సడన్ గా అది వచ్చేసి అది అంత అయ్యేసరికి నాకే అర్థం కాలేదు. దీస్ ఆర్ ఈ సర్ప్రైజెస్ ఉంటాయి ఎప్పుడు అది చేసే కొద్దీ. పార్ట్ అండ్ పార్సల్. ఆ మీమ్ యా ఐఎమ్ జస్ట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే అది యూ నెవర్ నో అంటున్నా ఇక్కడ. See, it was everywhere on social media and all. Even my presence is very little. నేను సోషల్ మీడియా లేను అసలు. బట్ స్టిల్ in some way or the other యాక్టర్స్ కి అడ్వాంటేజ్ ఉంది. దే కెన్ బి at some point ఏదో ఒకటి ట్రెండ్ అవుతా ఉంటాయి. సో లైక్ నో రిటైర్మెంట్. No retirement. Keep working. Yeah. అసలు ఛాన్సే లేదు. You will love it. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ వెన్ నాకు షూట్ జరుగుతున్నప్పుడు నా కెమెరా నా లైట్స్ మధ్యలో ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో ఈ బిట్వీన్ ట్రావెల్స్ అండ్ ఆల్ దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలా చాలా అతి కొద్ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కే వాళ్ళకి ఇష్టమైన పనిలో ఉండే అదృష్టం దొరుకుతుంది. అంటే పీరియడ్, ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే 90% మీరు ఎవరినైనా యాక్టర్ అవుదాం అనుకుంటారు, సినిమాలో ఉండాలనుకుంటారు. డ్యూ టు సమ్ రీజన్, సమ్ ప్రెజర్స్, సమ్ ఇంట్లో చూసుకోవాల్సిన ప్రాబబ్లీ దే షిఫ్ట్ ప్రొఫెషన్స్ అన్ని ఎక్కడికక్కడ స్కాటర్ అయిపోతారు. యూ ఆస్క్ ఎనీ వన్, ఐఎమ్ ప్రిటీ షూర్ 10లో 7 to 8 పీపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నారంటే ఉండాలని అంటారు. వాళ్ళు అప్పుడు ఉండకపోవచ్చు, వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఉండొచ్చు, బట్ బకెట్ లిస్ట్ అనేది ఆల్మోస్ట్. సో ఇంత ఇష్టమైన ప్రొఫెషన్ ఉన్నప్పుడు నువ్వు ట్రావెలింగ్ గా నీకు మంచి ఫ్లైట్ ఇస్తారు. ట్రై టు అటైన్ దట్ సక్సెస్ సో దట్ యు ఆర్ కంఫర్టబుల్. దేర్ నో కంప్లైంట్స్. ఒకవేళ ఆ సక్సెస్ రాకపోయినా కూడా దేర్ నో పాయింట్ ఆఫ్ కంప్లైనింగ్ ఇట్. ఎందుకంటే యూఆర్ ఇన్, నీకు ఇష్టమైన జాబ్ లో నువ్వు ఉన్నావు, నీకు ఇష్టమైన పని నువ్వు చేసుకుంటున్నావు. సో వాట్ ఐ థింక్ ఈస్ దే షుడ్ బి ఎనీ కంప్లైంట్స్ ఆన్ దట్. అది కష్టం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ నో కంప్లైంట్స్. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డూయింగ్, నీకు ఇష్టమైన ప్రొఫెషన్ లో ఉన్నావు, నువ్వు పొద్దున్న లేచి యూ గెటప్, యూ గో టు వర్క్ యూ లైక్, నో కంప్లైంట్స్. సో యూ ఎంజాయ్ వాట్ ఎవర్ ఇట్ గివ్స్ యూ. ప్లస్ యూజువల్ గా జనరల్ గా మామూలుగా మిగతా అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో మామూలుగా ఈ కష్టాలు నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? నువ్వు చూస్ చేసుకొని నువ్వు ఇష్టమైన ప్రొఫెషన్ నువ్వు వచ్చి నీ కష్టాలు ఎవరికి పోదు? నథింగ్. ఎందుకు నీ కష్టాలు ఎందుకు అసలు? they keep on, I wonder, like, some of them, like, they keep on telling ఇది పడ్డాను, తిండి లేకుండా ఉన్నాను. ఎవరి కోసం రా? నీ కోసమే కదా, నా గురించి కాదు కదా. you're doing it for yourself, then why to complain? True. సో ఇప్పుడు లైక్ ఫ్రెష్ గా వస్తున్న యాక్టర్స్ కి మీరేమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే, లైక్ వాట్ ఇట్ వుడ్ see this generation, they know everything. At least మాకన్నా we were little confused. That 78s, 80s, early 80s and all batch was little confused. Now they are very, very, very clear about what they want. I'm seeing my son who is 17, so I know I was nowhere when I was 17. But my son has something, ఏదో వాడికే ఫిక్సేషన్స్ ఉన్నాయి. ఈస్ ప్రిపేర్డ్ ఫర్ డూయింగ్ సంథింగ్. ఎక్కడ ఫిక్స్ అయ్యి ఉన్నది చేయాలని. అడ్వైస్ లేదండి, బీ గుడ్, కీప్ యువర్ హెల్త్ ఇంటాక్ట్, దట్స్ ఇట్. అంటే ఈట్ గుడ్, బీ గుడ్, హ్యావ్ ఫన్. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇచ్చే అడ్వైస్, లైక్ ఇండస్ట్రీకి ఈ మధ్య కాలంలో రావాలి అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండాలి, ఆర్ మేబీ ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలి, ఇలాంటివి బాగా చూస్తున్నారు. బట్ ఎక్కడో కొంతమందికి లైక్ దే ఆర్ ప్రైవేట్ ఆన్ సోషల్ మీడియా, బట్ స్టిల్ యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి See, I tell you something. When we started, there were no platforms. It's either TV or films. మీరు టీవీ చేస్తే సినిమాలో తీసుకునేవాళ్ళు కాదు. ఇంకా అసలు అందులో డిస్కషన్ లేదు. అంటే మోస్ట్లీ రేర్ కేసెస్, అంటే వచ్చిన వాళ్ళు సూపర్ స్టార్స్ అయిపోయారు, షారుఖ్ ఖాన్ అండ్ ఆల్, బట్ దట్స్ ఎ వెరీ వన్స్ ఇన్ ఏ సెంచురీ థింగ్. ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఎవరైతే ఈ జనరేషన్ వాళ్ళు వచ్చే వాళ్ళకి దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్. అన్లెస్ అంటిల్ యు ఆర్ ప్రిపేర్ టు వర్క్, పొద్దున్నే లేచి యూట్యూబ్ లో పెట్టేయచ్చు. ఇఫ్ ఇట్ వర్క్స్, ఇట్ వర్క్స్. And people are making a lot of money, influencers gani and all. There are alternate platforms ఉన్నాయి, either YouTube gani లేదా Insta gani, ఎక్కడన్నా gani, to show your talent and all. People are doing good. కానీ the bad
బ్యాడ్ థింగ్ అబౌట్ ఈస్ దిస్ ఈస్ ఇప్పుడు నేను సోషల్ ఆన్లైన్ ఎక్కడ లేను నేను. యు ఆర్ రేటెడ్ విత్ యువర్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. దట్స్ Yes. బ్యాడ్. Yes, yes. See, end of the day, talent is not that. Not having subscriptions and ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది లైక్స్ ఉన్నారు, ఇది కాదు. యూ కమ్ విత్ యువర్ ఓన్ కంటెంట్. See, I say reels with due respect. ఒక మ్యూజిక్ పోస్ట్ చేసి యువర్ డాన్సింగ్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లిప్. సో యూ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ టాలెంట్. ఓకే, ఇట్స్ నాట్ యువర్ టాలెంట్. నీ పర్సనల్ టాలెంట్ కాదు అది. సమ్వన్ ఆ కొరియోగ్రఫీ ఆల్రెడీ ఒక వ్యక్తి చేస్తున్నాడు. మ్యూజిక్ ఈస్ గివెన్ బై సమ్ గై. సో ఇవన్నీ కలిపిన తర్వాత వేస్ట్ యువర్ టాలెంట్ ఇన్ దట్, వేస్ట్ యువర్ కంటెంట్ ఇన్ దట్. సో కమ్ విత్ యువర్ ఓన్ కంటెంట్ అండ్ డూ సంథింగ్. అప్పుడు ఇంకా యుల్ గో రియల్లీ దిస్ థింగ్, నాట్ ఆన్ రీల్స్ అండ్ ఆల్. సో లైక్ ఈ మధ్య మనం కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ ఇండస్ట్రీలోకి రావడం చూస్తున్నాము. అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ కొన్ని వెబ్ సిరీస్ ఇలా చేసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి రావడం. సో వాట్ డూ యూ థింక్ ఆన్ దట్? మీ టైంలో ఇట్ వాస్ రియలీ హార్డ్ టు కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. ఇప్పుడున్న జనరేషన్ కి ఇట్ ఇస్ క్వైట్ ఈజీ. ఏ ఫేజ్ కా ఫేజ్ ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లీ ఈజీ, బట్ వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా. సో కాంపిటీషన్ ఇస్ మోర్ నౌ. మా అప్పుడు టాకింగ్ అబౌట్ 2000 and all, రావడం కష్టమే, బట్ కాంపిటీషన్ రీజనబుల్ గా ఉండేది. ఓకే, ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ తో వేల మంది వచ్చేస్తున్నారు. సో నౌ దిస్ జనరేషన్ హ్యాస్ టు ఫేస్ కాంపిటీషన్. అండ్ ఐ టెల్ యూ సంథింగ్, ఇప్పుడు సక్సెస్ఫుల్ అవ్వడం చాలా ఈజీ. బికాస్ అవుట్ ఆఫ్ 10, 9 people are distracted. ఫోకస్ లేదు. This real generation is 10 seconds generation. It's like it goes like this. There's no focus. True. That's what I keep on telling. This thing, like, be focused. Don't get distracted beyond. నువ్వు అనుకున్న దాని మీద నువ్వు ఫోకస్డ్ గా ఉంటే, ఎందుకంటే మిగతా 9 మంది డిస్ట్రాక్టెడ్ ఉన్నారు. ఇట్స్ ఈజీ టు ఫర్ యూ టు బి సక్సెస్ఫుల్. ఇట్స్ మోర్ ఆఫ్ ఫోకస్ నౌ, విచ్ ఇస్ ల్యాకింగ్. ఎవరికి లేదు, ఫోకస్ లేదు. ఫోకస్ లేదు అంటే ఇంటెన్షనల్ గా కాదు అది, పాపం. ఏదో ఫోకస్ లేకుండా అని కాదు. The way you are, నీ స్మార్ట్ ఫోన్ కి ఎడిక్షన్, the way you are addicted to social media, the way you know judge yourself with, అంటే నీకు ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, దీంతో నువ్వు జడ్జ్ చేసుకున్నావు. సో పెథటిక్. నువ్వు యునిక్ యాజ్ ఎ పర్సన్. See, every person is unique. Everyone has their set of skills and all. Why are you allowing other people to judge you? You put a photograph, go down, check the comments, and you're sad. See, I'm talking about teenagers and all. At the age I'm talking, not the ones who are adults and all. They can manage. See, adults who have maturity వస్తుంది. Teenagers and all, how bad it is for them. Someone judging you and you're taking it seriously. So bullshit. Don't take them seriously. No one is there to judge you. You are very unique in yourself. Have confidence and go ahead. That's what I try to do. ఐ మీన్ అది నిజమే. చాలా మంది టీనేజర్స్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుదామని వస్తారు, బట్ కమెంట్స్ చూసి లైక్ సమ్ ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ అండ్ కమిటింగ్ సూసైడ్స్ టు లైక్ చూస్తే ఆన్లైన్ లో. ఇట్స్ నాట్ So sad. So sad. ఒక్కోసారి అనిపిస్తుంది, అంటే ఎక్కువ అవైలబిలిటీ కూడా మంచిది కాదే అనిపిస్తుంది. టూ మెనీ థింగ్స్ కూడా మంచిది కాదే అనిపిస్తుంది. టూ మచ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ అవైలబిలిటీ కూడా మంచిది. అంటే ఐ ఫీల్ వెరీ సాడ్. సీ, సమ్వన్ ఎల్స్ వచ్చి కొంతమంది కంప్లైంట్ చేస్తారు, ఇలా ట్రోల్. ఎందుకు వేర్ ఇన్ దట్ దెన్? డోంట్ బీ దేర్. Who asked you? Someone asked you? To be very frank, they are making money out of it. And you complain. See, it comes with positives and negatives. ఎవరో ట్రోల్ చేస్తున్నారు, లేదా అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటే నువ్వు ఉండదు అక్కడ. ఎవరు ఉండమన్నారు? By choice you are there. You're making some money out of it. So it comes with a package. దాంతోపాటు ఇవి కూడా వస్తాయి. You should be strong enough to take it. దానికి బాధపడి ఫీల్ అయ్యి ఇది చేయకూడదు. No, this is very sad. సో యూ టేక్ ఆల్ లైక్ ఐ మీన్ ఇండస్ట్రీ అంటే క్రిటిసిజం, ప్రెషర్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో హౌ డు యూ మేనేజ్? లైక్ యూ జస్ట్ See, దీనికి నేను అంటే 2 types ఉంటాయి యాక్చువల్లీ. You know what you are end of the day. You know, you get up, you see in the mirror. నీ పొటెన్షియల్ ఏంటో నీకు తెలుస్తుంది. అంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత నీకు అర్థమైపోతుంది, నాకు ఇంతే వచ్చాను. there's no half measures. రెస్ట్లెస్నెస్, ఐఎమ్ రెస్ట్లెస్ నౌ కొంతవరకు. ఎందుకంటే బికాస్ ఐ థరోలీ నో మై పొటెన్షియల్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్యాప్డ్. దట్స్ వే ద ప్రాబ్లమ్. అక్కడే ప్రాబ్లం వస్తుంది.
యూనో వెన్ యూ నో నాకు ఇంతే ఉంది టాలెంట్, నా టాలెంట్ ప్రాపర్గా నేను వాడుకున్నానే, నీకు ఎక్కడో ఆనందపడిపోతావు నువ్వు. ఇఫ్ యూఆర్ హ్యాపీ, ఇప్పుడున్న ప్లేస్లో నువ్వు ఎక్కడైతే ఉన్నావు నువ్వు హ్యాపీగా ఉంటే, దెన్ దిస్ నో ప్రాబ్లం. వెన్ ఎ పర్సన్ నోస్, ఇదేనే కాదు ఏ ఫీల్డ్ అన్నా, దట్ ఈస్ టాలెంట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్యాప్డ్, ఇంకా పొటెన్షియల్ ఉంది, ఇంకా చెయ్యొచ్చు అని నీకుగా తెలిసినప్పుడు, దట్స్ వేర్ ద స్ట్రగుల్ స్టార్ట్స్. దట్స్ వేర్ ద హోల్ థింగ్ ఈస్. I hope you understand. yes. సో అది కష్టమైన ఫేజ్. అంటే రియలైజేషన్ వచ్చి అప్పుడు లైక్ ఓకే దిస్ ఇస్ నాట్ సమ్వేర్ ఐ నీడ్ టు బి. ఇంకా యూ షుడ్ బి విత్ అంటే నీకు నీ సెట్ ఆఫ్ స్కిల్స్ మీద కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందంటే యూ కెన్ బి సమ్వేర్ ఎల్స్ అన్న ఫీలింగ్ నీకు ఉన్నప్పుడు డెఫినెట్గా యూ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ యూ విల్ బి యూ హ్యావ్ టు బి రెస్ట్లెస్. యూ జస్ట్ కాంట్ బి కంఫర్టబుల్ సిట్టింగ్ అండ్ యూనో అలా ఉంటే నువ్వు ఎదగలేవు. సో యూ హ్యావ్ టు బి రెస్ట్లెస్, యూ హ్యావ్ టు థింక్. అందరూ అంటారు ఏదో 8 గంటల నిద్ర, ఏం లేదు, తక్కువ పడుకో, ఆలోచించు, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తేనే విల్ గ్రో. సో మీరు రూమర్స్ ని ఆర్ బయట నుంచి వచ్చే క్రిటిసిజం కానీ హౌ డు యూ మేనేజ్ ఆల్ ఆఫ్ దెమ్? అంటే లైక్ అవి పట్టించుకుంటారా, లేకపోతే మేబీ ఐ నీడ్ టు ప్రూవ్ దెమ్ ఇంకా ప్రాపర్ గా చేయడమో, లేకపోతే అది నేను చేయలేదని చెప్పడమో? అసలు ఒక్కరిని ప్రూవ్ చేసే పరిస్థితి అయితే లేదు, ఇంపాసిబుల్, అవసరం లేదు. నీకు వచ్చేది నీకు వస్తుంది. యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ ఆన్ యువర్ నేమ్, ఇట్స్ దేర్. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళే నేను అదే అంటాను, నేను నీకెంతో మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే కానీ ఇందులోకి రావు. ఇప్పుడు నువ్వు పలానా డిగ్రీ చదివితే షుడ్ డూ గ్రాడ్యుయేషన్, డూ సమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆల్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, నీకు జాబ్ ఉంటుంది, లేకపోతే నువ్వు ట్రై చేసే జాబ్ వస్తుంది అన్న ఫామ్లో ఉందా అట్లీస్ట్. ఇట్స్ ఎ వే. ఇండస్ట్రీలో ఏముంటుంది, ఏముండదు. ఇట్స్ లైక్ గోయింగ్ టువర్డ్స్ డార్క్ ప్లేస్. వెళ్తూ ఉంటాను, వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే నీకు తెలియదు నెక్స్ట్ ఏమవుతుందో. అండ్ పర్టికులర్లీ యాక్టర్సే కదా, ఎనీ వన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఏం తెలుస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో. పేచెక్ ఏం కాదు కదా, మంత్లీ అవ్వగానే శాలరీ లాగా వచ్చేది కాదు కదా. ఎంత రిస్క్ తీసుకున్నాడు, ఎంతో రిస్క్ తీసుకొని ఎంతో ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఈ ఫీల్డ్లోకి రారు. ఇప్పుడు ఊరికే అంటారు, అంటే చుట్టాలు కానీ లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు, ఈజీ ఫర్ దెమ్ టు సే ఆడేం చేయట్లేదు ఆడ ఇండస్ట్రీలో. ఒక్క ఫ్రైడే నువ్వు ఒక బ్లాక్ బస్టర్ కొడితే వాడి జీవితకాలం సంపాదించలేనిది నువ్వు సంవత్సరం సంపాదిస్తావు. దట్స్ ద పవర్ ఆఫ్ ఇండస్ట్రీ. అర్థమవుతుందా? సో జస్ట్ వెయిట్ ఫర్ దట్ ఫ్రైడే టు కమ్. అది వచ్చిన రోజు మిగతా ఎవరైతే క్రిటిసైజ్ చేశారో, నేను ఎవరైతే ఏదైతే విషయాలు అన్నారో, వాడి లైఫ్ టైం సంపాదించేది ఒక సంవత్సరం సంపాదిస్తాను. అండ్ ద ఫేమ్, నేమ్, అన్బీటబుల్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. ఐ నో నేను ఎలిమెంట్స్ సాంగ్ చేస్తానే తెలియదు, మీ క్వశ్చన్ ఆన్సర్ తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు సే ఇట్, ఐ టోల్డ్ ఇట్. Thank you so much. It was really nice talking to you. Yeah, nice talking to you. And all the best to you. Ipude start ayya annaru, and all the best to you. Thank you so much.